దివ్యాంగుల మరియు ఆసరా పెన్షన్దారుల హక్కులకై ఆగస్టు 3న గజ్వేల్లో జరిగే సన్నాహక సదస్సును జయప్రదం చేయాలని విహెచ్పిఎస్ అధ్యక్షులు కామల్ల భూమయ్య అన్నారు. జయదేపూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు పోసన్పల్లి రాజు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో పిలుపునిచ్చారు. దివ్యాంగుల చేయుత పింఛన్దారుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ రావడం జరుగుతుందని తెలిపారు. మందకృష్ణ మాదిగకు మద్దతుగా మరి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన హైదరాబాద్లో మహాగర్జన సందర్భంగా మరి దాని విజయవంతం కోసం ఈరోజు జయదేపూర్ మండల కేంద్రంలో సన్నాహక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సంబంధించి మరి జరగబోయే గజ్వేల్లో 3 తారీఖున జరగబోయే సన్నాహక సభకు మరి జగదేపూర్ మండలం నుంచి ఏ విధంగా వికలాంగులను తీసుకెళ్లాలి, ఏ సమస్యలపైన మేము అక్కడ మందకృష్ణ మీరు చెప్పుకోవాలనే విషయం మీద ఇవాళ పూర్తిగా మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి తెలంగాణ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు మాకు సంబంధించిన పింఛన్లను రెండింతలు చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా మరి ఈరోజు 42% బీసీ రిజర్వుల కోసం ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉందో మరి వికలాంగులకు కూడా 5% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వ్ కల్పించాలని ముఖ్య డిమాండ్లతో రేపు పొద్దున మా గజ్వేల్లో పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతున్నాం. మరి దానికి సంబంధించి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు వికలాంగులను, వృద్ధులను, వివిధ రకాల పింఛన్లు ఇచ్చిన వ్యక్తులందరినీ కూడా పెద్ద ఎత్తున తరలించి విజయవంతం చేస్తూ ఉన్నాం. మరి కావున అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ సభకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆగస్టు 3వ తారీఖున వికలాంగుల పింఛన్లు 4,000 నుంచి 6,000కు పెంచాలని, అలాగే చేయూత పింఛన్లు, వృద్ధుల పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లు అన్ని కూడా 2,000 వచ్చేటటువంటి పింఛన్లు అన్నింటినీ 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మిగతా ఇంకో 25 డిమాండ్ల తోటి సన్నాహక సదస్సు జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు రావడం జరుగుతుంది. ఆగస్టు 13వ తారీఖు నాడు వికలాంగుల సమస్యలపైన, చేయూతదారుల పింఛన్దారుల సమస్యలపైన మహాగర్జన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోతోంది. దానికి సన్నాహక సమావేశమే రేపు ఆగస్టు 3న గజ్వేల్లో జరుగుతుంది. ఆ సమావేశాన్ని సన్నాహక సదస్సును జయప్రదం చేయడానికి ఈరోజు జయదేపూర్ మండలంలో వికలాంగులందరూ ఒక సమావేశమై పిలుపునివ్వడం జరుగుతుంది. జయదేపూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మేము ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నాను. దాంతోపాటు వాళ్లకు వెన్నంటి ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ సదస్సు జయప్రదానికి వాళ్ళ హక్కుల సాధన కోసం చేసేటటువంటి పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతాం. ఈ సమావేశానికి